హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ ఇయర్ మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ కి కడుపు నిండా విందు భోజనం దొరికిందబ్బా. ప్రతి సినిమాకి హీరోతో సంబంధం లేకుండా మన తెలుగు సినిమాని ఏ రేంజ్ లో సెలబ్రేషన్ చేయాలో ఆ రేంజ్ లో సెలబ్రేషన్ చేశారు. అండ్ కొత్త కంటెంట్ ఫిలిమ్స్ ని కూడా ఎంకరేజ్ చేశారు. ఒక మైథాలజీ, ఒక యాక్షన్, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఆల్ మిక్స్డ్ కాంబోతో ఈ ఇయర్ మూవీస్ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. 1st January తో స్టార్ట్ చేస్తే మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ గారి కాంబోలో వచ్చిన గుంటూరు కారం ఫస్ట్ డే టాక్ మిక్స్డ్ వేలో వచ్చింది. కానీ సాంగ్స్ అండ్ మహేష్ బాబు గారి మేనరిజం అండ్ యాక్టింగ్ కి ఆడియన్స్ సాటిస్ఫై అయ్యారు. ఇప్పటికీ రమణ గారి మేనరిజమ్స్ కి ఫ్యాన్స్ కనెక్ట్ అవుతున్నారు. సాంగ్స్ కూడా మంచి వైబ్ లో కనెక్ట్ అయ్యాయి. మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన లాస్ట్ ఫిలిమ్స్ కూడా ఇలాగే కల్ట్ మూవీస్ గా నిలిచిపోయాయి. ప్రశాంత్ వర్మ గారి మైథాలజికల్ ఫిలిం హనుమాన్ ఒక సూపర్ హీరో విజన్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీతో తేజ సజ్జాకి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆడియన్స్ జై హనుమాన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో విజువల్స్ కూడా రాజమౌళి గారి మూవీ రేంజ్ లో ఉన్నాయి. ప్రశాంత్ వర్మ కూడా ఈ మూవీ తర్వాత తన నెక్స్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సందీప్ కిషన్ గారి ఊరి పేరు భైరవకోన మూవీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. విఐ ఆనంద్ గారు మళ్ళీ ఒక సాసీ ఫ్యాంటసీ సెటప్ తో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ తో మంచి కమర్షియల్ ఫిల్మ్ చూపించారు. స్టార్ బాయ్ సిద్ధు టిల్లు స్క్వేర్ మూవీ కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఆల్రెడీ డీజే టిల్లుతో యూత్ కి సిద్ధు బాగా కనెక్ట్ అయిపోయాడు. ఈసారి టిల్లు స్క్వేర్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. టీమ్ పార్ట్ 3 ను కూడా అనౌన్స్ చేశారు. ఇంకా నెక్స్ట్ మన ప్రభాస్ కల్కి 2898 AD తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. నాగ్ అశ్విన్ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా మహాభారతం నుంచి కీ పాయింట్ ని లింక్ చేసుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించారు. క్లైమాక్స్ ట్విస్ట్ కి ఆడియన్స్ సూపర్ గా థ్రిల్ అయ్యారు. ఈ మూవీ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ గారు దేవరాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. కొరటాల శివ గారు దేవరా క్యారెక్టర్ ని బ్యూటిఫుల్ వేలో డిజైన్ చేసుకున్నారు. కాకపోతే పార్ట్ 2 కంటిన్యూషన్ కి ప్రాపర్ సెటప్ పెట్టుకోలేదు. ఎనీవే ఈ మూవీతో అనిరుద్ కూడా తెలుగు మూవీస్ లోకి కంబ్యాక్ స్ట్రాంగ్ వేలో ఇచ్చుకున్నారు. అండ్ అలా మళ్ళీ గ్యాప్ తర్వాత దివాళీకి కిరణ్ అబ్బవరం కా మూవీతో బాక్స్ ఆఫీస్ ని టేక్ ఓవర్ చేసుకున్నారు. కొత్త కంటెంట్ తో ఈసారి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. తన నెక్స్ట్ మూవీస్ మీద ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించేలా చేసుకున్నాడు. అండ్ ఫైనల్ గా మన పుష్పరాజ్ మొత్తం పాన్ వరల్డ్ షేక్ చేశాడు. మెయిన్ గా బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ని వేరే లెవెల్ లో షేక్ చేశాడు. ఇలా 2024 లో బాక్స్ ఆఫీస్ కి గ్యాప్ లేకుండా మన స్టార్ హీరోస్ రూల్ చేశారు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మరి మీకు ఏ మూవీ బెస్ట్ అవుట్పుట్ కనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామా బ్రోస్.